నీ ప్రబోధనలు ఎంతో మా జీవితానికి అవసరమైనదని గుర్తించి నీ సన్నిధానంలోనికి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. నిన్ను కూర్చున్న జ్ఞానాన్ని అభ్యసించడానికి మా మనస్సులను మా హృదయాలను ప్రేరేపించండి. ఈ లోక జ్ఞానం కాదు కానీ పరలోక సంబంధమైన నీ జ్ఞానాన్ని మాకు ప్రబోధించి నీ పరలోకపు సంగతులను అనేకము తెలుసుకున్నటువంటి వాటిని అనేకులకు ఉపదేశించి నీ తట్టు త్రిప్పడానికి నీ పిల్లలుగా మమ్మల్ందరినీ సంసిద్ధపరచమని నీ కృపాతిశయము చేత నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరిచి సంధించమని దేవా కొద్ది నిమిషములో నీతో గడిపే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఎందరికో లేనటువంటి అర్హత కొద్దిమందిగా మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. ఇప్పుడు వచ్చిన పిల్లలు నీ ఉపదేశాన్ని ఆలకించడానికి వారు సంసిద్ధంగా ఉంటుండగా మీరే మీ వాక్యము చేత నీ బిడ్డలతో మాట్లాడి మహిమయు జ్ఞానమును నీ కృపాతిశయమును మాకు అనుగ్రహించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించే అంశము పైనుండి వచ్చు జ్ఞానము అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం. జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము, ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని పరిశుద్ధ గ్రంథము మనకి ఏ విధంగా ఉపదేశిస్తూ ఉందో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. జ్ఞానానికి చాలా వ్యత్యాసం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనను అని జ్ఞాపకం చేస్తారు కదా. జ్ఞానం దేనికి ఉపయోగపడుతుందంటే కూల్చివేయబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి తన ఇంటిని కట్టుకోవడానికి జ్ఞానం ఉపయోగపడుతుంది అని దేవునికి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ జ్ఞానము ఏ జ్ఞానము? మనం చెప్పుకుంటున్నటువంటి జ్ఞానము ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానం కాదు. కానీ ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 20వ వచనం, జ్ఞాని ఆమాయను, శాస్త్రి ఆమాయను, ఈ లోకపు తర్కవాది ఆమాయను. మూడు విషయాలు అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. జ్ఞాని గురించి మాట్లాడుతున్నాడు, శాస్త్రి గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞాని అంటే ఏంటంటే అజ్ఞానం నుండి కొంచెం ఎదిగి తనను తాను బలపరుచుకుంటూ అనేకులను బలపరిచే విధంగా సత్క్రియలను చేసేటువంటి వాడుగా మనం పరిగణిస్తూ ఉంటాం. అన్ని తెలిసినటువంటి వాడిగా మనం పరిగణిస్తాం. మరి ఇక్కడ శాస్త్రి అనేకమైన శాస్త్రాలను ఉపదేశించినటువంటి వాడు, లేక జ్ఞానోపదేశం పొందినటువంటి వాడు, సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగినటువంటి వాడు శాస్త్రిగా మనకు పిలువబడుతున్నాడు. మూడవది ఏంటంటే ఈ లోకపు తర్కవాది అంటున్నాడు. ఈ లోకపు తర్కవాది ఇతనెవరు అని మనం ఆలోచిస్తే నేనే జ్ఞానిని అనుకుంటాడట. ఈ తర్కవాది ఎప్పుడు ఏమనుకుంటాడు? నేనే జ్ఞానము కలిగినటువంటి వాడను, నాకంటే జ్ఞానం కలిగిన వాడు మరెవడను లేడు. వాదిస్తాడు. పెద్దలేం చెప్తారంటే అన్నీ తెలుసుకున్నటువంటి వాడే నిజమైన అజ్ఞాని. నాకు అన్నీ తెలుసు అనుకున్నావు చెప్పేవాడు అజ్ఞాని. నాకు ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకునేటువంటి వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు. చూసారా జ్ఞానానికి అజ్ఞానానికి ఎంత వ్యత్యాసం? నాకు అన్నీ తెలుసు అనుకున్నటువంటి వాడు ఎదుటివాడి మాట వినడానికి ప్రయత్నం చేయడం ఇష్టపడు. ఎందుకంటే నాకే అన్ని తెలుసు
నేను నాకు ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది నాకు అవసరము లేదు. ఈ ముగ్గురు గురించి జ్ఞాని అయినటువంటి వాడు లేక అపోస్తలుడుగా పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పిలువబడినటువంటి ఆ వ్యక్తిగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడట. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించండి. నేను